ఇప్పుడంతా కూడా ఫాస్ట్ కల్చరే, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది, దీంతో లేనిపోని రోగాలన్నీ కూడా వచ్చిపోతున్నాయి. అయితే దీనికి ఒక ఫుల్ స్టాప్ లేదా అంటే ఉంది అంటున్నారు మన మాజీ ఏపీసీఎస్ టక్కర్ గారు. ఆయన హోలిస్టిక్ వెల్నెస్ క్లినిక్ పేరుతో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ దగ్గరే ఉన్నాం, లోపలికి వెళ్దాం, ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, రోగులు ఏమంటున్నారు, డాక్టర్లు ఏమంటారు, అన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఇక్కడ హోలిస్టిక్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు అంటే ఈ హోలిస్టిక్ క్లినిక్ వెనకాల ఉండి దీనికి మూలం ఏంటి, దీన్ని ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి, ఎందుకోసం ఇది వచ్చింది, ఈ అంశాలన్నింటి కూడా దీని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి ఏపీ అంటే ఉమ్మడి ఏపీ మాజీ సిఎస్ టక్కర్ గారు మనతో ఉన్నారు. సార్ ముందుగా అంటే మేము ఇది హోలిస్టిక్ క్లినిక్ అంటే ఎవరిదో అని అనుకున్నాం, కానీ అంటే ఎందుకు ఇటు సైడ్ వచ్చిర్రు? ఏపీ మాజీ సిఎస్ అని అంటే మీరు వేరే ఏదో వ్యాపకాల్లో ఉండి ఉంటారు, ఇంకేదో ప్రవృత్తిలో ఉంటారు, కానీ దీనికి మేజర్ రీజన్ ఏంటి? దీని వెనుక నేను చీఫ్ సెక్రటరీ 2016-17లో పనిచేశాను ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నాకు ఒకటి జబ్బు వచ్చింది, ఆటోఇమ్యూన్, అండ్ చాలా రేర్ అండ్ డిఫికల్ట్ జబ్బు వచ్చింది. ఎక్కడైనా ట్రీట్మెంట్ లేదు, హాస్పిటల్ పోవడానికి నాకు మంచి కనిపించలేదు. దీని గురించి నేను మొత్తం రీసెర్చ్ చేశాను. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే యోగా, సౌండ్ హీలింగ్, జాపనీస్ క్యాంపో అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నేను సొంతం మీద పని చేశాను. అండ్ 1-2 ఇయర్స్లో అది పోయింది. ఎంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎంత సమాజంకి అందరికీ సహాయం చేయాలి, దీని గురించి ఇది జర్నలిస్ట్ కాలనీలో నేను ఇది సెంటర్ మొదలు పెట్టాను. డాక్టర్ కార్తిక్ లాస్ట్ 40 ఇయర్స్లో వారు హాస్పిటల్ చూశాను బీబీ నగర్లో, వారికి ఇక్కడ పిలిపించాను. వారు అక్కడ హాస్పిటల్లో నేచర్ క్యూర్ పని చేస్తారు, ఇక్కడ ఓపీడీలో ఎలా అందరికీ సాయం చేయాలి, దీని గురించి ఇది సెంటర్ పెట్టాను. నేను సొంతం డబ్బుతో ఇది బిల్డింగ్ రెంట్లో తీసుకుని 5 డాక్టర్స్కి 5 డాక్టర్స్కి ఇక్కడ ఉంటారు అండ్ అందరికీ చూస్తాము. లాస్ట్ 4 ఇయర్స్లో మోర్ దాన్ 1000 కేసెస్ ఆఫ్ డయాబెటీస్ 100% రివర్సల్ వచ్చింది, కొలెస్ట్రాల్ రివర్సల్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం రివర్సల్ వచ్చింది, ఆటోఇమ్యూన్ రివర్సల్ వచ్చింది. మన బాడీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర వెళ్తే అది మందు ఇస్తారు ఇమీడియట్గా సాయం చేయడానికి. బట్ వారి దగ్గర ఇది ప్రాబ్లం, వారి దగ్గర సొల్యూషన్ లేదు. ఒకసారి మందు ఇస్తే మొత్తం లైఫ్లో మందు ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి ఏ మందు ఇస్తున్నారు, ఎలా తగ్గిపోవాలి, ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, డెఫిషియన్సీస్ బాడీలో ఏముంది, అది బ్లడ్ శాంపిల్ చూసి మన డాక్టర్ సహాయం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ చూస్తే నా దగ్గర మంచి ప్రోటోకాల్ వచ్చింది. ఎప్పుడైనా 20 ఇయర్స్ 30 ఇయర్స్ పాస్ట్ కూడా డయాబెటీస్ ఉంటే 45-50 డేస్లో తగ్గిపోతుంది, రివర్స్ అవుతుంది. అదే ప్రకారం చూశాను. ఇక్కడ మొత్తం ఫ్రీ ఉంది, ట్రీట్మెంట్ ఫ్రీ ఉంది, కొన్ని సప్లిమెంట్స్కి కాస్ట్ ఉంది. మొత్తం ట్రీట్మెంట్ ఇక్కడ మన డాక్టర్స్ ఫ్రీగా ఇస్తారు, సాయం ఇస్తాము. ఎక్కడైనా చాలా డిఫికల్ట్ కేసు వస్తే కొంత సీనియర్ డాక్టర్స్ దగ్గర వారికి పంపిస్తాను, సెకండ్ ఒపీనియన్ కూడా. అది సెకండ్ ఒపీనియన్ ఫ్రీ వస్తుంది. నేను ఇక్కడ సొంతం చూసి అందరు డాక్టర్స్ నాకు తెలుసు, వారి దగ్గర పంపిస్తాను. ఎప్పుడైనా అవసరం ఉంటే ఇక్కడ రావాలి. డయాబెటీస్ ఉంటే 45 డేస్లో పోతుంది. బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఏం ప్రాబ్లం ఉంటే మన డాక్టర్ చాలా మంచి సైంటిఫికలీ చూస్తారు అండ్ గైడ్ చేస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ అంటే అసలు ఏముంటుంది? ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కార్తిక్ గారిని అడిగి తెలుస్తున్నాం. సార్ ముందుగా అంటే బయటకి ఇక్కడికి ట్రీట్మెంట్ అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఏం చెప్తారు మీరు పేషెంట్స్కి? బయట డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు ఒక 10-15 సిమ్టమ్స్ ఉంటే మీరు చెప్పండి, ఇంకొక 15 రకాల మందులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము పేషెంట్ బ్లడ్ శాంపుల్తో స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, విటమిన్ డి మన బాడీలో తక్కువ ఉందనుకోండి, విటమిన్ డి మనకి బొక్కలకి అవసరము, మనకి పండ్లు పటుత్వానికి అవసరము. మళ్ళీ వీడిఆర్ రిసెప్టార్ అంటాము, మన శరీరంలో ప్రతి ఒక్క కణం పైన ఉంటుంది ఇది వీడిఆర్ రిసెప్టార్. సో వైటమిన్ డి లేకుంటే మనకి దాదాపు మన శరీరంలో ఒక 50 ఫంక్షన్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఒక 50 సిమ్టమ్స్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 50 రకాల మందులు వేస్తుంటారు డాక్టర్. కానీ మీరు ఇక్కడ ఓన్లీ ఒక వైటమిన్ డి సరి చేసిండ్రు అనుకోండి, మీకు ఆ 50 సిమ్టమ్స్ అన్నీ మారిపోతాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు డెఫిషియన్సీస్ అనేది మేము ఫస్ట్ ట్రీట్ చేస్తాము.
ఈ డెఫిషియన్సీస్ కూడా మన జీవనశైలి మారి మనకు రావట్లేదు. అపార్ట్మెంట్లో ఉండి మనము అన్ని ఫిల్టర్ వాటర్ తాగుతూ, ఇంత మునుపు మన తాతలు ముత్తాతలు చూసుకుంటే వాళ్ళకి 100 ఏళ్ళైనా కానీ వాళ్ళకి మోకాలు నొప్పులు అట్లాంటి, నడుము నొప్పి అట్లాంటివి ఎప్పుడు రాలే. వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ వాటర్ తాగేది. ఆ గ్రౌండ్ వాటర్లో బోరాను, కాల్షియము, ఇంకా దాదాపు ఒక 20-30 క్రూషల్ ఎలిమెంట్స్, మైక్రో మినరల్స్ అనేటివి ఉండేటి. సో దాంతో జీవక్రియ, మన కాళ్ళ నొప్పులు ఇవన్నీ అట్లాంటివి రాకపోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, మన విటమిన్ డి రావట్లేదు, అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము, మనం కంప్లీట్గా ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నాము. ఫిల్టర్ నీళ్ళు తాగుతూ అందులో అన్ని మినరల్స్ తీసేసి తాగుతున్నాం మనం. సో అందులో ఉపయోగపడే మినరల్స్ అన్నీ కూడా తీసేసి తాగటం వల్ల, ఇంకా అనేకమైనటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల అనేకమైనటువంటి జీవన పరిమాణాలు పూర్తిగా మారిపోయి మనకి ఇట్లాంటి రోగాలన్నీ మనకి వస్తున్నాయి. కాబట్టి మనము మళ్ళీ గెట్ బ్యాక్ టు రూట్స్. మనం ఎలా వచ్చాము, ఇంత మునుపు మనము ఎలా మానవాళ్ళు న్యాచురల్గా ఎలా ఉండేది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంటే అది ఒక పెద్ద ఎక్స్పెన్సివ్ అయిపోయింది. లేకపోతే ఇంకేదైనా సరే ఆహారము, నార్మల్ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ ఒకప్పుడు. సో ఎప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎప్పుడు అమ్మలేదు ఎవరికి. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఆర్గానిక్ ఫుడ్, ఇది న్యాచురల్ ఫుడ్ అని మనం కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంత మునుపు మన తాతలు ముత్తాతలు ఎప్పుడు అట్లా చేసుకోలేదు. ఆర్గానిక్ తింటేనే మీకు ఆరోగ్యం వస్తుందని అనుకోకండి. ఆరోగ్యం కరంగా ఎట్లా వండుకోవాలనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ఏ పోషకమైనా, మీరు రైస్ అయినా లేకపోతే మీరు ఏదైనా పప్పులైనా ఉడకబెట్టి తినాలనుకుంటే ప్రతి ఒక్క ఎవ్రీ 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్ అందులో అనేకమైనటువంటి పరిమాణాలు జరుగుతుంటాయి అన్నమాట. సో క్యారమిలైజేషన్ అంటే మీరు వేడి చేసిరు అనుకోండి, కార్బోహైడ్రేటు అది డార్క్ అవుతుంది, బ్రౌన్ కలర్, దీన్ని క్యారమిలైజేషన్ అంటారు. ఇంకోటి మైలాయిడ్ రియాక్షన్ అంటాం. అయితే ఏదైతే మాడిపోతుందో మీరు వండటం స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక గోల్డెన్ బ్రౌన్ నుంచి బ్లాక్లోకి వస్తుంది. డీప్ ఫ్రై చేస్తే మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది అనమాట, ఫ్యాట్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. ఏమవుతుంది, ఎక్సెస్ హీట్, ఓవర్ హీట్ చేస్తే దానికి అడ్వాన్స్ గ్లైసేషన్ ఎండ్ ప్రోడక్ట్స్, మళ్ళీ ఫ్రీ రాడికల్స్, ఇంకా ఈ యాక్రిలమైడ్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు చిప్స్ మనకు మంచిది కాదని అంటున్నాం. ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మనం హీట్ చేస్తే అందులో స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ చేంజ్ అయ్యి యాక్రిలమైడ్ అనే కెమికల్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్లాంటి ఇప్పుడు ఏ విధంగా సిగరెట్ కాలిస్తే లేకపోతే ఏదైనా ఎన్ని కెమికల్స్, కార్సినోజన్స్ తయారవుతున్నాయో అట్లే మీరు తినే ఆహారంలో కూడా ఆర్గానిక్ అయినా మీరు అంత మార్చుకొని తిన్నా, ఓవర్ హీట్ చేసినా, ఎక్కువ మీరు సరైన ప్రాసెస్లో వండుకొని తినకపోతే మనకి అనేకమైనటువంటి బాధలు మనం చూడాలి. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళని ఒక్కసారి అడుగుదాం. అడిగి వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, అంతకుముందుకు ఎట్లాంటి సమస్యతో బాధపడ్డారు, ప్రజెంట్ వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉందండి, వాళ్ళ హెల్త్ కండిషన్ అది ఎట్లా ఉంది, వాళ్ళు కొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ ముందుగా మీరు చెప్పండి, ఏ ఇష్యూతో ఇక్కడికి వచ్చారు, మీ ప్రాబ్లం ఏముండే, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్నారు? నేను నా మిస్సెస్ కోసం వచ్చాను. ఐ కేమ్ ఇన్ ఆగస్ట్ 2024. తనకి నీ పెయిన్ కోవిడ్ తర్వాత జనవరి 2022 నుంచి ఆల్మోస్ట్ 2 years షీ సఫర్డ్ ఫ్రమ్ నీ పెయిన్. 5 నిమిషాలు కూడా షీ కెనాట్ స్టాండ్ ఈవెన్ 5 minutes ఆల్సో ప్రాపర్లీ. అండ్ ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ అవుట్ సైడ్ యాక్టివిటీస్, ట్రావెల్, దెన్ హోమ్ యాక్టివిటీస్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది యాక్టివిటీస్. దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ ట్రైడ్ 2 years, రైట్. 2 సంవత్సరాలు ట్రై చేసాం. దెన్ ఒకటే సొల్యూషన్ ఉండేది, సర్జరీ. సో నా ఫ్రెండ్ ఒక ఆయన మిస్టర్ టక్కర్ గారి దగ్గర పనిచేసి ఉండేరు ఒక 10 years బ్యాక్. తను నాకు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. విదిన్ 4 months నౌ షీ కెన్, తను 1 గంట నుంచి 2 గంటలు కూడా నడవగలదు. అండ్ తను ట్రావెల్ కూడా చేస్తుంది. మొన్న ఇప్పుడు శ్రీశైలం కూడా 7 hours బస్సులో కూర్చొని వెళ్ళి వచ్చింది. 1 గంట సేపు కార్లో కూర్చొని వెళ్ళడానికే కష్టంగా ఉండేది. తను కార్లో దిగడానికి కూడా కష్టంగా ఉండేది. 2 నిమిషాలు పట్టేది కార్ నుంచి దిగడానికి. ఇప్పుడేమో శ్రీశైలం బస్సులో కూడా వెళ్ళి వచ్చింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు, సో మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎట్లా ఉంది? నా పేరు డాక్టర్ ఇందుకూరు సత్యనారాయణ రాజు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యాను. నేను 4 సంవత్సరాల క్రితం మన టక్కర్ గారు నేను డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసాం. అప్పుడు ఈ నేచురోపతి అంతకుముందు నాకు ఈ బ్లడ్ ప్రెషరు, తర్వాత బాడీ వెయిట్, సో తర్వాత ఈ కిడ్నీ సంబంధించింది కూడా ఉండేది. సో వారి సలహా మీద నేను నేచురోపతికి కన్వర్ట్ అయ్యాను. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. దీంట్లో చెప్పినట్టుగా ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఎగ్ తినకూడదు,
తర్వాత ఏమో పాలు తాగకూడదు, ఇటు వైట్స్ మానేయాలి. తర్వాత ఏంటంటే ఈ నేచురోపతి అంటే మనం ఆలోపతి మెడిసిన్స్ కానీ ఆలోపతి రిలేటెడ్ కానీ ఇన్పుట్స్ని మానేసి నేచురోపతి ఇన్పుట్స్ని తీసుకోవాలి. ఆ దిశగా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనం రైస్ తింటూ ఉంటాం. రైస్ కూడా ఒక ఏజ్డ్ పీపుల్కి దట్ ఈస్ నాట్ గుడ్. సో నేను పూర్తిగా రైస్ మానేసి ప్రస్తుతం నేను ఓట్స్ మీల్ కానీ మిల్లెట్స్ కానీ తింటూ ఉన్నాను. సో దాంతో అంతకుముందు నేను 84-85 కేజీలు బరువు ఉన్నవాడిని ఇప్పుడు 77-75 కేజీలతో మెయింటైన్ చేస్తాం. ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. తర్వాత నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ మానేశాను. ఇప్పుడంతా కూడా నేచురల్ ఇన్పుట్స్తో చేస్తూ ఉన్నాను. నా కిడ్నీ సంబంధించిన సెరం క్రియేటిన్ కూడా 1.2 ఒకప్పుడు 1.6 ఉండేది, 1.1 1.2 ఉంది. తర్వాత నాది ప్రస్తుతం 70 సంవత్సరాలు నా వయసు. బట్ ఈ బయలాజికల్ ఏజ్ అని చెప్పి మన బ్లడ్ మార్క్స్ అకౌంట్ చూస్తే ఇట్ ఈస్ 59 ఇయర్స్. అంటే 15 ఇయర్స్ మనకి బాడీలో కనిపించకపోవచ్చు కానీ 59, బట్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. నాకు బీపీ లెవెల్స్ ఉన్నాయి, వెంటనే స్టార్ట్ చేయాలి, మీరు ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అప్పుడు అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసే బదులు ఇది ఏదో బాగుంది కదా, అది ఒకసారి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ నేను తీసుకోలేను కదా అని, సరే మేమిద్దరం కలిసి మా హస్బెండ్ నేను కలిసి బీబీ నగర్ వెళ్ళిపోయి రిసార్ట్కి వెళ్ళిపోయాం. 10 days రిసార్ట్లో ఉన్నాం. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 10 days నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు మా పిల్లలు, అందుకనే ఆ తర్వాత మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను, వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది. నాకు ఆ తర్వాత ఆ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే మా రెండో అబ్బాయి వాళ్ళ అంటే మా మనవడికి ఐసైట్లో బాగా అంటే ఎవ్రీ 3 monthsకి వాడు ఐసైట్ చెక్ చేయించుకోవాలి. బాగా డిక్రీజ్ అయిపోతుంది ప్రతిసారి, అది ఐసైట్ పెరిగిపోతుంది. వాళ్ళు కొంచెం ఎక్కువ వరీ అయ్యేవారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు యుఎస్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం అంతా చెకప్ చేయించాను. చేయిస్తే డాక్టర్ సజెస్ట్ చేశాడు, వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఏవి రాయలేదు కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చెప్పాడు. లైక్ వాళ్ళు చీజ్ ఎక్కువ తింటారు, ఆ చీజ్, మిల్క్, చాక్లెట్స్ అవి మానేమన్నారు. మానేసిన తర్వాత 3 months బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. అది వెళ్ళిన తర్వాత ఐసైట్ పెరగడం తగ్గిపోయింది. ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇట్లాంటి అంశాలకు మనకు సంబంధించి చెప్పేందుకు డాక్టర్ రమ్య ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా ఒక పేషెంట్ సంబంధించి అతని హెల్త్ ట్రాకర్ అనేది ఎట్లా ఉంటుంది అని ఎట్లా అబ్జర్వ్ చేస్తారు, మానిటరింగ్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర? సో ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి రాగానే మా డాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళని అండర్స్టాండ్ చేస్తారు. ప్రాపర్గా అన్ని సిమ్టమ్స్, వాళ్ళకి ఏమేమి నొప్పి ఉంది లేదా ఏం ఫీల్ అవుతున్నారు అవన్నీ రాసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అండర్స్టాండ్ చేస్తాము. వాళ్ళు ఏం తింటారు, ఎలా తింటున్నారు, ఎలాంటి స్కెడ్యూల్ ఫాలో చేస్తారు అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అన్నది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. యూజువలీ వీ టేక్ ద బ్లడ్ టెస్ట్ ఫాస్టింగ్లో తీసుకుంటాము. 12 hours ఫాస్టింగ్ ప్రిఫర్ చేస్తాము. ఫాస్టింగ్ తర్వాత బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత మేము ఇలా అనాలిసిస్ చేస్తాం సార్. సో ప్రతి ఒక్క మార్కర్ని వచ్చేసి మేము గ్రీన్ వచ్చేసి బాగుంది అని, కరెక్ట్ లిమిట్స్లో ఉంది అని, ఎల్లో అంటే పర్వాలేదు కానీ అది ఇంప్రూవ్ చేసుకోవాలి, వెరాజ్ రెడ్ వచ్చింది అనుకోండి దాన్ని కంపల్సరీ ఫస్ట్ దానికి అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మనం విటమిన్ డి కానీ, ఐరన్ కానీ, హోమాఐఆర్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్ అండి, అన్నీ చేస్తాం మనము. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ నుంచి ఏమేమి ఉంటుందో అన్నీ చేసేసి ప్రాపర్గా ఇలా అనాలిసిస్ ఇస్తాము. సో మీకు కలర్తోని మార్కింగే కాకుండా మీకు పక్కన డిస్క్లైమర్ చేస్తాము, ఎందుకు ఇలా వచ్చింది, ఏం చేస్తే తగ్గుతుంది, ఏం తినాలి, ఏం తినొద్దు, ఇది కూడా రాసిస్తాం. దిస్ ఈజ్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది చూస్తే కానీ వాళ్ళకి అర్థమైపోద్ది. ఒకవేళ మేము మాట్లాడింది వాళ్ళకి ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మేము వాళ్ళని క్లినిక్కి పిలుస్తాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏం చేస్తే తగ్గుతుంది, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏదైతే డెఫిషియన్సీ ఉందో దానికి సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఇలాంటి ఒక షీట్ ఇస్తాము. వాళ్ళకి ఒక 10 days 15 days మానిటర్ చేసేలాగా మార్నింగ్ ఏ టైంకి లేచారు, వాకింగ్ చేశారా లేదా, ఎన్ని స్టెప్స్ వాక్ చేశారు, ఏం తిన్నారు, మేము ఎలా తినాలో కూడా చెప్తాం. ఫస్ట్ యువర్ మీల్ స్టార్ట్ చేయాల్సింది నట్స్ అండ్ సీడ్స్తోని. సోక్ చేసిన నట్స్ అండ్ సీడ్స్ తిన్న తర్వాత ఒక బౌల్ ఆఫ్ సాలెడ్ తినమని చెప్తాము. ప్రతి మీల్ మీరు 2 meals తిన్నా, 3 meals తిన్నా అలా ఆ సీక్వెన్స్లో తింటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వేరే డిసీజెస్ కానీ తగ్గుతాయి. సో అలాగే ఫాలో అయ్యారా లేదా కూడా మనకు తెలియాలి, ఎందుకంటే ఉట్టి సప్లిమెంట్స్ ఇస్తే కాదు, లైఫ్ స్టైల్ కూడా చూడాలి. సో 10 daysకి ఒకసారి, వీక్లీ వన్స్ ఒకసారి ఇది ఫోటో తీసేసి మా డాక్టర్స్కి పెట్టినా కూడా వాళ్ళు చూసి మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇస్తారు. మీరు ఒకవేళ రాగలిగిపోతే వస్తే మంచిది, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు కమ్ మేము చూసేసి మా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. సో ఇలా మీరు ఒక 45 days కానీ 30 days కానీ కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లడ్ టెస్ట్ తీయమని చెప్తాము. ఎందుకంటే ముందు ఎలా ఉంది
ఉందో పారామీటర్స్ ఇప్పుడు మీకు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఎంత మారిందన్నది తెలియాలి కాబట్టి దానివల్ల మీకు మోటివేషన్ వస్తుంది. సో మళ్ళీ చేసిన తర్వాత మీకు ఆ డేట్కి అప్పటికి ఇప్పటికి ఎలా కంపారిజన్ ఉంది అని చెప్పేసి చూపించి వీ విల్ క్లోజ్ ఇట్. సో ఈ సప్లిమెంట్స్ అన్నది మేము ఏది కూడా లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్పము. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది తగ్గేంత వరకే వేసుకోవాలి. అది తగ్గిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలో సేమ్ మళ్ళీ డయటింగ్ ఎక్సర్సైజ్ ద్వారానే చెప్తాం, కానీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కానీ లేదా సప్లిమెంట్స్ కానీ అది మేము సజెస్ట్ చేయము. అండ్ వీ సజెస్ట్ దట్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని అన్నీ బాగానే నడుస్తుందా లేదా చూసుకుంటే ప్రాబ్లం రాకముందే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తామండి. ఇది చూసినాం కదా, డాక్టర్ రమ్య గారు చెప్పిన దాంట్లో ఏంటంటే రోగి వచ్చిన తర్వాత అతను ఫుల్గా మానిటర్ చేస్తారు. మానిటర్ చేస్తూ ఏమేమి చేంజెస్ చేసుకోవాలో చెప్తుంటారు. అయితే వీళ్ళు కేవలం ఒక ట్రీట్మెంటు లేకపోతే మందులనే కాదు, ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం వెనకాల చూస్తే ఒక వెల్నెస్ అండర్ వన్ రూఫ్ అనే దాని కింద చాలా బుక్స్ పెట్టారు. అంటే ఎక్కడెక్కడ అనాలిసిస్ కానీ లేకపోతే స్టడీస్ కానీ జరిగినా ఏదైనా మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు పేషెంట్కి దానికి సంబంధించి ఫుల్గా ఉండేటువంటి బుక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. పేషెంట్లు ఇక్కడ కూర్చొని చదువుకునే విధంగా ఏర్పాటు చేశారు. అసలు ఎట్లాంటి బుక్స్ ఉంటాయి ఏంటి ఇక్కడ మనకు సంజయ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ బుక్స్ పెడుతున్నారు కదా, మేజర్గా చదువుకోవడానికన్నా ఏమేమి దాంట్లో ఉంటాయి, ఏమేమి బుక్స్ ఉంటాయి, గ్లోబల్గా ఏమేమి రీసెర్చ్లు అవుతున్నాయి, గ్లోబల్గా ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తే రోగాలకు కరెక్ట్గా ఉంటుంది న్యాచురల్గా అనే దాని మీద లాట్ ఆఫ్ R&D చేసిన తర్వాత దాన్ని స్టడీ చేసిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ ఇక్కడ. అంటే ఎవరికో ఇష్టం వచ్చి చేసినట్టు కాకుండా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఉంది దాని వెనకాల. వచ్చిన పేషెంట్స్కి కూడా సరే వాళ్ళకి అర్థమయ్యేందుకు వాళ్ళు కూర్చొని ఎప్పుడైనా వాళ్ళకి కావాలంటే ఏదైనా బుక్ రెఫరెన్స్కి తీసుకొని చదువుకునేందుకు గ్లోబల్ పబ్లికేషన్స్ పెద్ద పెద్ద ఆథర్స్ అక్రాస్ ద వరల్డ్లో ఉన్న ఆథర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ ఫిజిషియన్స్ రాసిన పుస్తకాలు ఇవి రీసెర్చ్ చేసినవి అనమాట. చూశారు కదా, హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అందిస్తున్నటువంటి సేవలు. మాజీ APCS టక్కర్ గారు దీన్ని ఏర్పాటు చేశారు, ఒక NGO లాగా దీన్ని నడిపిస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ వినోద్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.